ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం తుమ్మ చెట్టు గురించి చెప్పుకుందాం. దీని ముళ్ళు చూసారా ఎంతంత పెద్దవి ఉన్నాయో. ముళ్ళ తుమ్మ అంటారు, తుమ్మ చెట్టు అంటారు. ఈ తుమ్మ చెట్టులోనే మళ్ళీ కంపు తుమ్మని లేకపోతే వెణుతురు తుమ్మ అని ఇంకా 2 రకాలు ఉన్నాయండి. ఈ తుమ్మ చెట్టు యొక్క పుల్ల ఉంది కదండి, ఈ పుల్ల చాలా ముళ్ళు ఎక్కువ ఉంటాయి. కానీ దీంతో పళ్ళు తోముకుంటే అనేక రకాలైన పళ్ళజబ్బులు తగ్గుతాయండి. ఇంకా మంచిగా అవ్వాలి అనుకుంటే ఈ చెట్టు యొక్క తోలు తీసుకోండి, తొక్క, అదే బార్క్ అంటాం కదా ఇంగ్లీష్లో, అది తీసుకోండి. దానిపైన ముందర పెచ్చులు అనేవి తీసేసండి, లోపల ఉన్న బార్క్ మట్టికే తీసుకోవాలి. ఒక 3 అంగుళాలు వెడల్పు, ఒక 3 అడుగులు బారు తీసుకోండి. అంతే తప్ప బార్క్ తీయమన్నానని చెట్టు చుట్టూరు తీయొద్దు, చెట్టు చనిపోతుంది. మీకు ప్రతి చెట్టు ఎక్కడ తీయాలి బార్క్ అన్నా కూడా ఇదే మాట నేను చెప్తున్నాను. దీన్ని చాలా ఇంపార్టెంట్గా జ్ఞాపకం ఉంచుకోండి, ఎవరు కూడా మర్చిపోవద్దు దీన్ని. ఆ బార్క్ అనే దాన్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలు కొట్టి ఎండలో పెట్టుకోండి. బాగా ఎండిన తర్వాత చక్కగా పౌడర్ చేసుకోండి. దాన్ని మెత్తని పౌడర్ చేసుకుని దాంట్లో సమంగా పొంగించిన పటిక ఉంటుంది కదండి, ఆలం అంటాం మనం. ఆ పొంగించిన పటిక తీసుకుని ఆ పటిక ఇది సమంగా కలుపుకుని మీరు కనుక దాన్ని టూత్ పౌడర్గా వాడుకుంటే బ్లీడింగ్ గమ్స్ అంటే పళ్ళ చిగుళ్ళు ఉన్నాయి కదండి, చిగుళ్ళ నుంచి వచ్చే పస్సు, సీమ్ వస్తుంది చాలామందికి, విపరీతమైన సలుపులు ఉంటాయి. ఆ పస్సు రావడం వల్ల ఏమవుతుందంటే ఆ పస్సు అనేది మన నోట్లో ఉన్న సెలైవాలో కలిసి పొట్టలోకి వెళ్తుందండి. ఆ బ్యాక్టీరియా అంతా పొట్టలో చేరడం వల్ల పొట్టలో అనేక రకాలైన జబ్బులు మొదలవుతాయి. మనకి వచ్చే జబ్బుల్లో ఒక 30-40% నోటి నుంచి కూడా వస్తూ ఉంటాయండి. అందుచేత ఏంటంటే మన పళ్ళు కానీ, మన నాలుక కానీ, మన నోరు కానీ ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకునేలాగా ప్రయత్నించాలంటే ఈ తుమ్మ చెట్టు యొక్క తాట తీసుకుని మనం ఆ తాటను కనుక మనం వాడుకుంటే నేను చెప్పిన విధంగా ఏం చేయాలండి, దాన్ని సన్నటి పొడవుగా బార్క్ తీసుకుని ఆ పైన ఎండిపోయిన పెచ్చులు లాంటివి చెక్కి లోపల తెల్లగా ఉండి కాస్త చెమ్మ ఉంటుంది కదా మెత్తగా, ఈ పైన పెచ్చులు పొడారిపోయి ఉంటాయి, పగిలిపోయి ఉంటాయి, అవన్నీ తీసేయండి. దాన్ని చిన్న చిన్న ముక్కలు కొట్టుకుని ఎండలో పెట్టుకుని బాగా ఎండబెట్టి చక్కగా పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్కి సమంగా ఏం చేయాలండి, మీరు మన పొంగించిన పట్టిక కలుపుకోవాలి. పచ్చి పట్టిక కలపొద్దండి, నోరు పాడవుతుంది. దళసరెక్కిపోయి పుండు పట్టడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి పచ్చి పట్టిక కలపొద్దు. పట్టికని ముక్కలు మెత్తని పౌడర్ కింద పెడితే ఎనముకుడులో వేస్తే అది పేలాల్లాగా పొంగుతుంది, మెత్తగా అవుతుంది. ఆ నీరంతా ఇంకిపోయి పూర్తిగా మెత్తగా అయ్యి తెల్లగా అయ్యాక దాన్ని తీసుకుని దాన్ని చూర్ణం చేసుకోండి. అది సమంగా కలుపుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇదే తుమ్మ చెక్క మీకు 100 గ్రాములు తీసుకున్నారనుకోండి, 25 గ్రాములు సొంటి కలుపుకోండి. అందులో సొంటి పౌడర్, ఇది 2వ ఫార్ములా. మీరు 100 గ్రాములు తీసుకుని చూర్ణాన్ని నేను ముందర చెప్పినట్టుగా జాగ్రత్తగా తీసుకుని దాన్ని చూర్ణం చేసుకుని ఉంచుకోండి. ఆ చూర్ణానికి 100 గ్రాములు ఉంటే కనుక 25 గ్రాములు సొంటి కలుపుకోండి అందులో. అర్థమైంది కదండి. దీంతో కూడా పళ్ళు తోముకోండి. ఇది పిల్లలు కూడా తోమాలి, రుచిగా ఉండాలంటే ఉప్పు కలుపుకోండి. సైంధవళానం కానీ బిడాలనం, నల్ల ఉప్పు అంటాం కదండి, అది మీ రుచికి సరిపడి కొద్దిగా కలుపుకొని కనుక మీరు పళ్ళు తోముకుంటే ఏదైతే నేను చెప్పిన బ్లీడింగ్ గమ్స్ కానీ అలాగే పస్కారి, ఏది సీము కారే ఉంటాయి కదా, సీము నెత్తురు అంటారు, ఆ 2 వస్తాయి చాలామందికి. అటువంటివన్నీ కూడా తగ్గిపోయి పళ్ళు చాలా గట్టిపడతాయండి. నేను సొంటి ఇది కలిపింది, పళ్ళు చాలా గట్టిపడతాయి. ముందర చెప్పిన 2 అయితే పళ్ళు చాలా తెల్లగా వచ్చి మీకు పంటి యొక్క వ్యాధులన్నీ చనిపోయి రేపొద్దున క్రిములు చేరి ఆ క్రిములు మళ్ళీ బ్లీడింగ్ ద్వారా, బ్లడ్ ద్వారా మీ ఇంటెస్టైన్స్లోకి వెళ్ళి మీకు అనేక వ్యాధులు రాకుండా కాపాడుకోవడానికి ఈ తుమ్మ చెక్క అనేది అద్భుతంగా పనిచేస్తుందండి.